గం గణపతయే నమః. హరి ఓం. గరుడ మహాపురాణంలో దేవి వెంకటేశ్వరుని దర్శించి స్తుతించుట గురించి చెప్పుకుంటున్నాం. ఆ దేవి కూడా ఆనందంలో మునకలు వేసి జైగిషభ్యునితో కలిసి తన ఆశ్రమానికి వెళ్ళింది. పక్షీంద్ర, ఈ విధంగా ఎవరు యాత్ర చేయరో వారి తీర్థయాత్ర అంతా నిష్ఫలమవుతుందని పెద్దలంటారు. జైగిషభ్యునితో కలిసి ఆశ్రమానికి వెళ్లి వెంకటేశుని మంత్రం గురించి గురువును అడిగింది. జైగిషభ్య, నాకు ఫలం కోసం చేసే మంత్రార్థమును మంత్రావృత్తిని వివరించవలసిందని అడిగింది. భద్రురాల, విను. వెంకటేశ నామం యొక్క అర్థం విని హృదయంలో గట్టిగా నిలుపుకొను. ధారణ చేయవలసింది. వకారం ఉత్తమవాచి, యకారం జ్ఞానంగా చెప్పబడినది, కకారం సుఖవాచి, టకారం చిత్తంగా పేర్కొనబడినది. ఈసత్వం ఆత్మవాచి. కన్యక, ఈ విధంగా తెలుసుకొనవలసి ఉన్నది. పూర్ణమైన జ్ఞానం, సుఖం, విత్తం అంటే చిత్తము వ్యాపించుట వల్ల వ్యంకట అనే పేరు వచ్చింది. వ్యం, వేం హరియందు విశిష్టమైన అంగభూతంగా ఉండుట వలన ఇంద్రియాధికంగా చెప్పబడినది. కటహ అనేది సముదాయార్థకం. వెంకటః, వేంకటః అనేది ఇంద్రియాల సమూహంగా చెప్పబడినది. తన యందు ప్రేరేపింపబడే కారణంచే వెంకటనామం కలవాడయ్యాడు. నిత్యము విషయ వాసన యందు పంపించే కారణంచే వెంకట అనే పేరు కలవాడయ్యాడు. విశిష్టమైన జ్ఞానస్వరూపం కారణంగా వ్య అనుదానిచే ఎల్లప్పుడూ ముక్తులు స్మరింపబడతారు. ముక్తుల సమూహం కావున వెంకట అనే పేరు చెప్పబడింది. ఎల్లప్పుడూ ముక్తులు సమూహానికి ఈసుడొకట వలన వెంకటేశుడుగా చెప్పబడుతున్నాడు. లింగదేహం కలిగిన జీవుడు వెంకటుడుగా చెప్పబడుతున్నాడు. లింగదేహాలకు స్వామి అగుట వలన వెంకటేశుడుగా చెప్పబడుతున్నాడు. దైత్యుల సమూహాలు జ్ఞానాదులను ఎడబాసి దూరంగా ఉంటాయి కావున దైత్య సమూహం వెంకట అని చెప్పబడుతోంది. వారిని సంహరించుట యందు ఈశుడు కావున వెంకటేశుడనే పేరు వచ్చింది. ఆనందానికి విరుద్ధమైన కామక్రోధాది గుణాలు వెంకటాహ అని చెప్పబడుతున్నాయి. వాటిని నాశనం చేసే ప్రభువు కావున వెంకటేశుడు అని చెప్పబడుతున్నాడు. ఈ విధంగా తెలుసుకొని జపం చేయవలసింది. ఖగేశ్వర, ఈ విధంగా వెంకట మహత్యం ఆ దేవి విని అక్కడనే రాత్రియందు తండ్రితో కలిసి నిద్ర చేసింది. బ్రాహ్మీ ముహూర్తమందు కన్యక మేల్గాంచి హృదయంలో వెంకటేశుని స్మరించింది. వెంకటేశ వెంకటేశస్య ప్రాతః స్తుతిః. వెంకటేశ్వరుని ప్రాతకాలం స్తోత్రం. శ్రీ వెంకటేశ్వరుడు నృసింహమూర్తి, శ్రీ వరదరాజు వరాహమూర్తి, శ్రీ రంగసాయి, అనంతసాయి అందరూ నాకు సుప్రభాతం శుభోదయం కలిగింతురు కాక. శ్రీకృష్ణమూర్తి, గదాధరుడు, ప్రయాగ వాసుడైన శ్రీ విష్ణుపాదం, శ్రీ బదరీ నివాసుడైన నారాయణుడు, వారు అందరూ నాకు శుభోదయం కలిగింతురుగాక. త్రిలోకవాసుడైన దామోదరుడు, శ్రీ పాండురంగ విభుడు, నృసింహదేవుడు, అమోఘవాసుడైన శ్రీ రామదేవుడు అందరూ నాకు శుభోదయం కలిగింతురుగాక. శ్రీ ధర్మపుత్రుడు నృసింహమూర్తి, శ్రీ పిప్పలవాసుడైన ముహల్లవాసుడు, కోల నృసింహుడు, శూర్పకార వాసుడైన సింహుడు అందరూ నాకు శుభోదయం కలిగింతురుగాక. చతుర్ముఖుడు, అందమైన సరస్వతి, భారతి, శర్వుడు, సుపర్ణుడు, శేషుడు, ఉమా, మహేంద్రుడు, శచి మున్నగవారు అందరూ నాకు శుభోదయం కలిగింతురుగాక. ద్వారావతి, కాశిక, అవంతిక, ప్రయాగ, కాంచి, మధురాపురి, మాయావతి, హస్తిమతి, పురి అన్నియు నాకు శుభోదయం కలిగించుగాక. భాగీరథి, సరస్వతి, గోదావరి, సింధు, కృష్ణ, వేణి, కాళింది, యమున, నర్మద అన్నియు నాకు శుభోదయం కలిగించుగాక. పితస్తి, కావేరి, తుంగభద్ర, వంజర, భీమరథి, పిపాస, తామ్రపర్ణి, పినాకిని అన్నియు నాకు శుభోదయం కలిగించుగాక. అలాగే స్వామి పుష్కరిణి, సువర్ణముఖిరి, శ్రీపాండవి, తౌంబరువు, కపిల, పాపనాశని, గురువైన వశిష్ఠుడు, గురువు వశిష్ఠుడు, క్రతువు, అంగిరసుడు, మనువు, పులస్త్యుడు, పులహుడు, గౌతముడు, రైభ్యుడు, మరీచి, చ్యవనుడు, దక్షుడు అందరూ నాకు శుభోదయం కలిగింతురుగాక.
సప్త మహాసముద్రాలు, సప్త కుల పర్వతాలు, సప్త ద్వీపాలు, 7 ఉపవనాలు, భూలోకం మున్నగు 7 లోకాలు అన్నీ నాకు శుభోదయం కలిగించుగాక. మాంధాత, నహుషుడు, అంబరీషుడు, సగరుడు, నలమహారాజు, ధర్మరాజు, ప్రహ్లాదుడు, క్రతుప్రభువు, విభీషణుడు, గయుడు, వ్యాసుడు, హనుమంతుడు, అశ్వత్థామ, కృపుడు, ఉమ, ద్రౌపది, శ్రీ జానకి, తారక, మండోదరి మున్నగు వారందరును హరి నిత్యము నాకు మిక్కిలి గొప్పదైన ఉదయం కలిగింతురుగాక. ప్రభూ, అశ్వత్థ వనాలు, అలాగే తులసి వనాలు, ధాత్రి, ఉసిరి వనాలు, పున్నాగ వనాలు, చెంపక వనాలు, మిగిలిన ఇతర పుష్పాలు, మందార సౌగంధిక వనాలు, హరి ప్రభూ శ్రీ వెంకటేశ నిత్యము నాకు మిక్కిలి సంతోషాన్ని చేకూర్చుగాక. ఈ విధంగా శ్రీనివాసుని స్మరించి దేవి శౌచం ముగించి జైగిషభ్యునితో కలిసి స్వామి హరి పుష్కరిణికి స్నానం చేయుటకు వెళ్ళింది. అక్కడ చక్కని ప్రదేశంలో శుభ్రంగా స్నానం చేసింది. వెంకటేశ్వని మంత్రాన్ని భక్తితో జపించి గురువైన జైగిషభ్యునితో ఇలా పలికింది. ఇది శ్రీ గరుడ మహాపురాణం ఉత్తరకంఠం 3వ అంశమనబడే బ్రహ్మకాండలో కృష్ణ గరుడ సంవాదంలో దేవి వెంకటేశ్వరుని దర్శించి స్తుతించుట అనే 25వ అధ్యాయం సమాప్తం. ఇప్పుడు మనం గరుడ మహాపురాణంలో వెంకటగిరి మహత్యం గురించి చెప్పుకుంటున్నాం. కన్యక ఈ విధంగా అన్నది. శ్రీనివాసుడు దేనికోసమై ఇక్కడకు వచ్చాడు నాకు చెప్పు. శేషాచలం కూడా ఎక్కడ ఉంది? ఎప్పుడు ఇక్కడకు వచ్చింది? పాపాలను హరించే స్వామి పుష్కరిణి కూడా దేనికోసమై ఇక్కడకు వచ్చింది వివరించు. జైగిషభ్యుడు వచించాడు. మహాభాగ, భద్రరూప, వెంకటేశ్వని రాక గురించి విను. భామిని, దేవి, మన ఇరువురి దోషాలు పటాపంచలవుతాయి. కశ్యపుని పుత్రుడైన దితి కుమారుడగు హిరణ్యాక్షుడనేవాడు పూర్వం ఉండేవాడు. సనకాదుల యొక్క వాగ్దండానికి గురి అయిన రెండో ద్వారపాలకుడతడు. దేవతలకు కంటకప్రాయుడై బలవంతుడై దైత్యయోనియందు సంభవించాడు. అతడు హరిభక్తుడును మహాప్రాభవం కలవాడును అయిన సంజీవుడు విజయుడు అని చెప్పబడేవాడు. హిరణ్యాక్షుడై పుట్టి స్వయంగా దైత్యుడు హరిభక్తులను ద్వేషించేవాడు అయ్యాడు. ఇటువంటి హిరణ్యాక్షుడు తపస్సు చేయటానికి ప్రయత్నించాడు. అంతట తల్లి అయిన నద్దీదేవి హిరణ్యాక్షునితో ఇలా పలికింది. మహాభాగా, 8 ఏళ్ల వయస్సు గల పసివాడవు నీవు. తపస్సు చేయవద్దు. నీవు నాకు దుఃఖం పంచిపెట్టవద్దు. జ్ఞాని పోషిస్తాడు. నిన్ను విడిచి క్షణకాలం కూడా జీవింపజాలను. నీవు లేకుంటే నాకు జీవనం లేదు. మహాభాగా, నా జీవన హేతు కొరకు నీవు తపస్సు చేయవద్దు. తల్లి ఈ విధంగా పలుకగా ఆ విజయుడు విజయావేశంతో ఇలా అన్నాడు. హిరణ్యాక్షుడు తల్లితో ఈ విధంగా వచించాడు. మాయను విడిచి విష్ణు భజనాన్ని సంపూర్ణంగా నిర్వహించు. పుత్ర హేతుత్వంచే నా యందు ప్రేమ రూఢమయింది, మొలకెత్తింది. అది ఇహలోకమందు పరలోకమందు కూడా సుఖ దుఃఖ హేతువు. అమ్మా, ఎంతకాలమైతే నా యందు ప్రేమ కలిగి ఉంటావో అంతకాలము నీవు శాశ్వతమైన క్లేశం పొందుతావు. తల్లి, నీవు నా యందు పుత్రత్వ బుద్ధి, నాకు నీ యందు మాతృత్వ బుద్ధి కూడా క్లేశహేతువే. పూజ్యుడైన తండ్రి యందు నాకు పితృత్వ బుద్ధి, ఆయన యందు నీకు ఉండే భర్తృత్వ బుద్ధి అంతా మిథ్యయే సుమా. ఎందువల్లనంటే మురారి అయిన హరియే సర్వము నిర్మించేవాడు, చక్కగా రక్షించేవాడు. అతడు నియతుడు. అందువల్ల ఎల్లప్పుడూ తల్లి హరియే. మిగిలిన వారి యొక్క మాతృత్వం అనేది ఔపచారికం మాత్రమే. నీ యందు సృష్టికర్తత్వం ప్రధానమైతే ద్రోణాదులకు తల్లి ఎవరవుతారో చెప్పు. ద్రోణాదులు కులశోద్భవులు. మాతృత్వం అనేది నీ యందు ముఖ్యమైతే బ్రహ్మాదులకు తల్లి ఎవరో తెలియజేయి. ఎవని వలన ఎల్లప్పుడూ జగత్తు నడుస్తుందో ఆ విష్ణువు అజుడు. పురాతనుడైన హరియే అందరికీ ఎప్పుడూ తండ్రి. సాధారణ పిత ప్రధానమైన పిత అయినచో గర్భస్థుడైన బాలునకు పోషకుడు ఎవడో వచించు. తల్లిదండ్రులకే పాలకత్వం సత్యమైతే కూర్మాదులకు పాలకులెవరో చెప్పు. మాతాపితరులకు పాలకత్వమే ఉంటే కృపాదులకు రక్షకుడెవరో వచించు. దేహాన్ని పొందిన వారికి ఆ పున్నామ నరకము నుండి రక్షించుటకు యోగ్యుడు పుత్రరూపంలో ఉండే పురాతనుడైన విష్ణువే. మంచి కనుబొమ్మలు కల అమ్మ, నరకము నుండి తరింపజేయటానికి స్వయంగా నేను సమర్థుడను కాను, తారకుడను కాను. భర్త కాడు, పిత్రాదులు కారు, తల్లి కాదు, తోబుట్టినది కాదు, మొదలకు ఏ ఒక్కడు కాడు. అందువలన సర్వతాత్ర విష్ణువు మాత్రమే, మరొక్కడు కాడు.